హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ చిగురు నరేష్. ఈరోజు ఈ పొలం గట్టుల పొంటి తిరిగి అన్నీ చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. విషయం ఏంటంటే ఈరోజు డ్యూయల్ కెమెరా ఉంది కదా, అదన్నీ మొదటిసారి ఉపయోగిస్తున్నాను. ఈ కెమెరా వచ్చేసి బాగుందా, మనకు వీడియో క్వాలిటీ మంచిగా వస్తుందా లేదా ఒకసారి చూద్దామనేటువంటి ఉద్దేశంతో ఇలా తీశాను. దాంతో పాటుగా ఇక్కడ కనబడుతుంది కదా మన వరి, ఇది ఆగస్టు 8వ తారీఖు నాడు నాటు వేయడం జరిగింది. ఇది అంటే 2 నెలలు అవుతుంది దాదాపుగా. ఇంకా 2 నెలలు, ఇవాళ 5 కాబట్టి ఇంకా 3 రోజులు తక్కువ, 2 నెలలు అవుతుంది. ఇది బిర్రు పొట్ట మీద ఉంది ఎక్కువ శాతం. ఇక తల్లి కర్ర మొత్తం కూడా ఈనినాయి. ఇందులో విషయం ఏంటంటే ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఉంది కదా, ఇది అసలు దీని పేరు ఏమంటారో, ఇత్తుల పేరు తెలియదు కానీ ఇది ఒక రకమైన వరి. అక్కడక్కడ బెరుకులాగా వచ్చినాయి. మరి బెరుకు కర్రనేనా లేకపోతే ఏదైనా మంచి విత్తనమా అని చూస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇక ఇది మంచిదేనా, మనం తినడానికి పనిచేస్తుందా లేదా, ఎవరైనా ఈ వీడియో చూస్తే కొంచెం కామెంట్ చేయండి. దీని పేరు ఏమైనా మీకు తెలుసుంటే కూడా చెప్పచ్చు. ఇది వచ్చేసి నాకు ఎలా అనిపిస్తుందంటే, బ్లాక్ రైస్ కాలాబట్టి ఉంటుంది కదా, ఆకు మాత్రం పచ్చగా ఉంది కానీ కాలాబట్టి లాగా అనిపిస్తుంది. దొడ్డు గింజ, ఇగో వాటికి పొడవాటి కొనలు షార్ప్గా ఉన్నాయి, కూడా ఇలా ఉన్నాయి. రైతులకైతే అంటే సీనియర్ రైతులందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. ఒకరిని అడిగితే ఏమన్నారంటే దీని పేరు చెప్పలేదు కానీ ఇది బలమైనది, మంచిగా ఉంటుంది. మేము చిన్నప్పుడు ఇట్లాంటి వడ్లు పండించుకొని తినేది అని చెప్పినన్నమాట. సరే, ఇది మరి ఏం వరి, దీని పేరేంటి, మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి. ఇక మా వరి అయితే ఇలా ఉంది, అక్కడక్కడ ఈంత ఉంది. చూస్తున్నారు కదా, ఇది బెరికిలాగా. మీకేమైనా కొంచెం తెలిసి ఉంటే పేరు చెప్పండి. దీన్ని తినొచ్చా అంటే మనం తినడానికి ఉపయోగపడుతుందా, ఒకవేళ మీరు ఉపయోగపడుతుందని చెప్పారనుకోండి, వెంటనే దీన్ని విత్తనాలు తీసుకొని దీన్ని కూడా మనం పెంచవచ్చు కదా, తినడానికైనా పని చేస్తాయి కదా అని చెప్పి అనుకుంటున్నాను. ఇదంతా మనదే, ఇది కనబడుతుంది కదా, అక్కడ అంతా కూడా మనదే. కరెంటు పెట్టేసిన ఈ ఏదైతే మీకు చెప్పిన కర్ర కనబడుతుందో ఆ మీద పైన కనబడేటివి, ఎత్తుగా కనబడేవన్నీ అవే. ఒకవేళ ఇది వాడవచ్చు బ్రదర్, తినొచ్చు అని చెప్పి మీకు కనుక అనిపిస్తే, అది మనకు ఆరోగ్యానికి కూడా మంచిది అని మీకు అనిపిస్తే చెప్పండి, వాటి విత్తనాలు తీస్తాను నేను. అయితే ఈ వీడియో మాత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా నేను అక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, అక్కడ ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు కలిసి వస్తున్నాయి కదా, అందుకని ఈ వీడియో ఇట్లా చేశాను. ఇక మా కంకి గొల వచ్చేసి ఇంత ఉంది, ఇక చూస్తున్నారు కదా, ఇగో ఈ వరి కంకి గొల ఇంత ఇచ్చింది అని చూపిస్తాను. ఇంకో ఇంత ఉంది మా కంకి గొల. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇది. ఇగో ఎలా ఉందో